సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, ఒక పక్క లీకులు, ఇంకోవైపు ఉరుకులు పరుగులు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. కొన్నిసార్లు పెద్ద సినిమాల లీకుల వల్ల ఏదో జరిగిపోతుందని భయపడతామంతా, కానీ మేలు జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. నిన్న రాత్రి నుంచి పుష్ప 2 ది రైజ్లో స్పెషల్ సాంగ్కు సంబంధించిన అల్లు అర్జున్ శ్రీలీల పిక్ ఒకటి ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అయింది. ఎవరు చేశారు, ఎలా బయటికి వచ్చిందని పట్టించుకునే తీరికలో దర్శకుడు సుకుమార్ లేరు, కానీ ఆ ఫోటోని చూశాక అభిమానుల ఉత్సాహం పదింతలు పెరిగినట్లయింది. పుష్ప 1లో ఊ అంటావా ఊహు అంటావాకు ఏమాత్రం తగ్గని రీతిలో సమంతాన్ని మరిపించే స్థాయిలో శ్రీలీల స్టెప్పులు వేసి ఉంటుందనే నమ్మకం ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంగ్కు సంబంధించిన హుక్ లైన్గా దెబ్బలు పడతాయి అని చెబుతున్నారు. కానీ ఎంతవరకు నిజమో విన్నాకే తెలుస్తుంది. త్వరలోనే దీన్ని వదలబోతున్నారు. కాకపోతే ట్రైలర్ లాంచ్ తర్వాత ఈ పాట వస్తుంది. ఏది ఏమైనా బాహుబలి, ఆర్ఆర్ లాగా ఇలాంటి లీకులు చేసే డ్యామేజ్ కన్నా ఒకేసారి హైప్ పెరిగేందుకు ఉపయోగపడుతుంటాయి. కాకపోతే ఒక ప్లానింగ్ ప్రకారం అప్డేట్స్ ఇవ్వడానికి సమయత్తమైన నిర్మాణ సంస్థ వీటి వల్ల కొంచెం అప్సెట్ అయ్యే మాట వాస్తవమే. ఇంకో 3 రోజులు పాట పూర్తిగా చిత్రీకరణ ఉంటుందని, మరో బాలీవుడ్ హీరోయిన్ మెరవచ్చని వినిపిస్తుంది. రిలీజ్ డేట్ వచ్చేస్తుండటంతో పుష్ప 2 టీమ్ ఉరుకులు పరుగుల మీద పనులు పూర్తి చేస్తుంది. ఈ నెల 17 నుంచి ప్రమోషన్లు మొదలు పెట్టబోతున్నారు. 5 నగరాల్లో భారీ ఈవెంట్లు ఉంటాయి. బన్నీ, రష్మిక మందనతో పాటు ఇతర కీలక తారాగణం ఇంటర్వ్యూలు చివరి వారంలో ప్లాన్ చేస్తున్నారు. హైప్ ప్రత్యేకంగా పెంచాల్సిన అవసరం లేకపోయినా బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు పబ్లిసిటీని భారీ ఎత్తున డిజైన్ చేస్తున్నారు. కేరళలో బెనిఫిట్ షో టికెట్లు ఇప్పటికే అమ్మడం మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ చివరి వారం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, కిరణ్ అబ్బవరం ఇంకో సినిమా రెడీ. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. డిజాస్టర్ స్ట్రీక్ కు తెరదించుతూ కా మూవీతో మంచి హిట్టే కొట్టాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. మీటర్, రూల్స్ రంజన్ లాంటి సినిమాలతో తన జడ్జ్మెంట్ మీద అనేక సందేహాలు రేకెత్తించిన కిరణ్ ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకు ముందు కొన్ని తప్పులు చేశానని, కా మాత్రం మనసు పెట్టి కష్టపడి చేసిన సినిమాని, ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేసిన అతను చెప్పినట్లే మంచి సినిమా డెలివరీ చేశాడు. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం వచ్చిన టాక్ ను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. 2వ వారంలోనూ వసూళ్లు స్టడీగా ఉన్నాయి. తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ సినిమాతో పోయిన క్రేజ్ మార్కెట్ ను కిరణ్ తిరిగి సంపాదించుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంలో మరో సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు కిరణ్. ఆ సినిమా పేరు దిల్ రుబా. కిరణ్ సరసన రుక్సర్ తెలాన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. విశ్వా కరుణ్ అనే కొత్త దర్శకుడు ఈ ప్రేమ కథా చిత్రాన్ని రూపొందించాడు. నిజానికి కా కంటే ముందు ఇదే విడుదల కావాల్సిందే. ఈ సినిమా కా కంటే ముందే మొదలై పూర్తయింది కూడా. కానీ కిరణ్ సినిమాలు వరుసగా డిజాస్టర్లు కావడంతో ఈ సినిమాను హోల్డ్లో పెట్టాడు. ఇది ఒక సగటు ప్రేమ కథ చిత్రం కావడంతో దీన్ని రిలీజ్ చేస్తే ప్రేక్షకులు పట్టించుకోరని ఆగాడు. బిజినెస్ కూడా కష్టమవుతుందని భావించాడు. కా సినిమా రిలీజ్ అయితే మళ్ళీ ప్రేక్షకులకు తన మీద గురి కుదురుతుందని, ఆ తర్వాత దిల్ రూబా రిలీజ్ చేయాలని ఆలోచించాడు. అతడి ఆలోచనలకు తగ్గట్లే కా సక్సెస్ అయింది. ఈ ఊపులో దిల్ రూబాకు మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది. సినిమాలో విషయం ఉంటే బాగా ఆడుతుంది కూడా. బిజినెస్ అంతా ఓకే అనుకున్నాక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, అదే మ్యాజిక్ రామ్ చరణ్ రిపీట్ చేస్తారా? మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన బ్రూస్లీ చిత్రం ఎంత డిజాస్టరో అందరికీ గుర్తుండే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్ర కూడా సినిమాను కాపాడలేక అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. అయితే ఆ చిత్రంలో జోడీగా నటించిన రకుల్ను మళ్ళీ మరో సినిమాకి ఓకే అన్నాడు రామ్ చరణ్. ఆ సినిమాయే ధృవ. మామూలుగా ఫెయిల్యూర్ కాంబినేషన్ ని రిపీట్ చేయడానికి ఇష్టపడరు హీరోలు. ఆ సినిమా అంత పెద్ద డిజాస్టర్ అయినా ధృవ సినిమాకి రకుల్ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పని రామ్ చరణ్ అదే రకుల్తో హిట్ కొట్టి చూపించాడు. ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేయగలడా?
బాలకృష్ణతో బీభత్సమైన హిట్లు కొట్టి మాస్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న బోయపాటి శ్రీను రామ్ చరణ్తో చేసిన అరవీర భయంకర మాస్ సినిమా వినయ విధేయరామ. విచిత్రం ఏంటంటే ఆ సినిమా కూడా అరవీర భయంకర డిజాస్టర్గా మిగిలింది. కానీ మళ్ళీ అదే హీరోయిన్కి అంగీకారం తెలిపాడు రామ్ చరణ్. మళ్ళీ తనతోనే గేమ్ చేంజర్ అంటూ వస్తున్నాడు. ఈసారి శంకర్ లాంటి సత్తా ఉన్న దర్శకుడు ఉన్నాడు. దిల్ రాజు లాంటి గట్టి నిర్మాత ఉన్నాడు. 3 ఏళ్ల నుంచి చెక్కుతూ వస్తున్నారు. 3 నెలలుగా ఊరిస్తున్నారు. వస్తుంది ఇక సంక్రాంతికి. చూస్తాం ఫలితాన్ని. అదే మ్యాజిక్ రిపీట్ చేయగలడా రామ్ చరణ్ ఏంటి అన్నది కాస్తని రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.